హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బయాలజీ సింప్లిఫైడ్ తెలుగు. ఈ వీడియోలో మనం క్లాస్ 11 బయాలజీలో యూనిట్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, యూనిట్ 1 ఈజ్ నథింగ్ బట్ డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్. ఓకే, దీంట్లో మనకి బేసిక్గా 4 చాప్టర్స్ ఉన్నాయి. లివింగ్ వరల్డ్ చాప్టర్ 1 వచ్చేసరికి లివింగ్ వరల్డ్, చాప్టర్ 2 వచ్చి బయాలజికల్ క్లాసిఫికేషన్, చాప్టర్ 3 ప్లాంట్ కింగ్డమ్ అండ్ చాప్టర్ 4 యానిమల్ కింగ్డమ్. సో 1 by 1 వెళ్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. సో దీనిలో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. సో డైవర్సిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వైవిధ్యం ఆర్ అంటే రకరకాల అన్న మీనింగ్ వస్తుందన్నమాట. అంటే మన ఈ జీవ ప్రపంచంలో ఎలాంటి వైవిధ్యం ఉంది అన్న దాని గురించి యూనిట్ 1 అన్నది మనకి తెలుస్తుంది అనమాట యూనిట్ 1లో. ఓకే, ఫస్ట్ బయాలజీ ఈజ్ అ సైన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అండ్ లివింగ్ ప్రాసెసెస్. ఓకే, సో బయాలజీ అనేది ఇట్స్ ఏ సైన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. లైఫ్ ఫామ్ అంటే ఏంటి? లైఫ్ ఫార్మ్స్ అంటే నథింగ్ బట్ అంటే జీవం అనేది ఎన్ని రకాలుగా ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎన్ని రకాలంటే అంటే పక్షులు, జంతువులు, ఇంకా రకరకాల చిన్న చిన్న పురుగులు, లేకపోతే సీతాకోక చిలుకలు, ఇలా రకరకాల ఫామ్స్లో ఉంది కదా జీవం అనేది, దాని గురించి అనమాట. అండ్ లివింగ్ ప్రాసెసెస్ అంటే నథింగ్ బట్ అంటే మన లోపల లేదా జంతువుల లోపల లేదా పక్షుల లోపల జరిగేటటువంటి మొక్కలు, ఎస్పెషల్లీ ప్లాంట్స్ లోపల జరిగేటటువంటి ప్రాసెస్లు ఉంటాయి, జీవక్రియలు అంటాం అనమాట. సో ఆ జీవక్రియలే నథింగ్ బట్ లివింగ్ ప్రాసెసెస్. నెక్స్ట్, ద లివింగ్ వరల్డ్ కంప్రైజెస్ అన్ అమేజింగ్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ అంటున్నారు. డైవర్సిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వైవిధ్యం అనమాట. ఓకే, వెరైటీస్ అనేది ఉంటాయి, అంటే రకరకాల వెరైటీస్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్, జీవులు అనేవి ఈ జీవ ప్రపంచంలో ఉంటాయి. నెక్స్ట్, ఎర్లీ మ్యాన్ కుడ్ ఈజీలీ పర్సీవ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇనానిమేట్ మ్యాటర్ అండ్ లివింగ్ ఆర్గనిజమ్స్. ఓకే, ఎర్లీ మ్యాన్ అంటే ఎవరు? ఆదిమానవులు కదా. ఓకే, ఆదిమానవులు యూజువల్గా ఇనానిమేట్ అంటే అసలు జీవం లేని అని మీనింగ్ వస్తుంది. ఓకే, అండ్ లివింగ్ ఆర్గనిజం జీవులకి. సో అంటే ఆదిమానవులు జీవులకి అండ్ ఇనానిమేట్ జీవం లేని వాటికి ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలరు అని చెప్తున్నారు. పర్సీవ్ చేయడం అంటే నథింగ్ బట్ గ్రహించడం అనమాట. నెక్స్ట్, ఎర్లీ మ్యాన్ డిఫీట్ సమ్ ఆఫ్ ది ఇనానిమేట్ మ్యాటర్ లైక్ విండ్, సీ, ఫైర్ ఎక్సెట్రా అండ్ సమ్ అమాంగ్ ది యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అంటున్నారు. డిఫీడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే దేవుడిలాగా భావించి పూజలు చేయడం అలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఇనానిమేట్ మ్యాటర్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? విండ్ అంటే గాలి, సముద్రం, నెక్స్ట్ ఫైర్, వీటన్నిటిని కూడా, అండ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్లో ఉన్నటువంటి కొన్ని వాటిని కూడా దైవంలో భావించేవాడు అనమాట ఆదిమానవుడు. సో దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్, ఏ కామన్ ఫీచర్ ఆఫ్ ఆల్ సచ్ ఫార్మ్స్ ఆఫ్ ఇనానిమేట్ అండ్ యానిమేట్ ఆబ్జెక్ట్స్ వాజ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్. అంటున్నారు. అన్న ఫియర్ అన్న ఒకటే, భయం, దట్ దే హ్యావ్ అవోక్డ్. సో మెయిన్ ఏం లేదు, యానిమేట్ ఆబ్జెక్ట్స్లో భయాన్ని ఎరైజ్ చేసేటటువంటి థింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్, ద డిస్క్రిప్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ బిగాన్ మచ్ లేటర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అంటే మన హ్యూమన్ హిస్టరీలో తీసుకుంటే లివింగ్ ఆర్గనిజమ్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని తెలుసుకోవడం అనేది హ్యూమన్ హిస్టరీలో, మన మానవ చరిత్రలో చాలా లేట్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్, సొసైటీస్ విచ్ ఇండల్జ్డ్ ఇన్ ఆంథ్రోపోసెంట్రిక్ వ్యూ ఆఫ్ బయాలజీ కుడ్ రిజిస్టర్ లిమిటెడ్ ప్రోగ్రెస్ ఇన్ బయాలజికల్ నాలెడ్జ్. ఆంథ్రోపోసెంట్రిక్ వ్యూ అంటే ఏం లేదు, మానవ కేంద్రీకృతమైనటువంటి అని మీనింగ్ వస్తుందన్నమాట. అంటే సో వాళ్ళు ఏంటంటే అంత ప్రోగ్రెస్ అవ్వలేదన్నమాట బయాలజికల్ నాలెడ్జ్కి సంబంధించి. నెక్స్ట్, సిస్టమాటిక్ అండ్ మాన్యుమెంటల్ డిస్క్రిప్షన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ బ్రాట్ ఇన్ అవుట్ ఆఫ్ నెసెసిటీ డీటెయిల్డ్ సిస్టమ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. సో అల్టిమేట్గా ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్ అంటే పేరు పెట్టడం, ఐడెంటిఫై చేయడం అండ్ వాటిని క్లాసిఫై చేయడం, ఇవన్నీ వచ్చాయన్నమాట. ఓకే, అది సిస్టమాటిక్గా. ఓకే, నెక్స్ట్, ద బిగ్గెస్ట్ స్పిన్ ఆఫ్ సచ్ స్టడీస్ was the recognition of the sharing of similarities among what? living organisms. ఓకే, మెయిన్ ఏం లేదు, అంటే ఈ జీవులన్నిటికీ కూడా కొన్ని సిమిలారిటీస్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్,
that all present day living organisms are related to each other and also to all organisms that ever lived on this earth. అంటే ఇది వరకు జీవించినటువంటి జీవుల గురించి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గనిజమ్స్ వీటన్నిటి గురించి చెప్తారనమాట. వాజ్ ది రిలవేషన్ విచ్ హంబుల్డ్ మ్యాన్ అండ్ లెడ్ టు కల్చరల్ మూమెంట్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ అంటే ఈ వైవిధ్యాన్ని ఇలా కన్జర్వ్ చేయడం కోసం ఇవన్నీ వచ్చాయన్నమాట. నెక్స్ట్, ఇన్ ది ఫాలోయింగ్ చాప్టర్స్ ఆఫ్ దిస్ యూనిట్ యూ విల్ గెట్ ఎ డిస్క్రిప్షన్ including classification, okay, including classification of animals and plants from taxonomist perspective. సో ఓకే, అల్టిమేట్గా మనం కమింగ్ చాప్టర్స్లో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి వీటన్నిటి గురించి చూద్దాం. ఓకే ఓకే నెక్స్ట్, సైంటిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి నీట్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఓకేనా. సో ఎర్న్స్ట్ మేయర్ ఈయన గురించి చూద్దాము. ఈ సైంటిస్ట్ వచ్చేసరికి he was born in 5th July 1904 in Germany. Next, Ernst Mayr, Harvard యూనివర్సిటీలో ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అనమాట, హూ హ్యాస్ కాల్డ్ ద డార్విన్ ఆఫ్ 20th century. సో ఇలాంటివి ఇంపార్టెంట్. సో హూ ఈజ్ ద డార్విన్ ఆఫ్ 20th century అని అలా అడగొచ్చు. ఓకే, సో హూ ఈజ్ ద డార్విన్ ఆఫ్ 20th century? ఎర్న్స్ట్ మేయర్. ఓకే, was one of the 100 greatest scientists of all time. Mayer joined Harvard's faculty of arts and science in 1953. అంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాలి అవసరం లేదు, బట్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, త్రూ అవుట్ హిజ్ నియర్లీ 80-year కెరీర్ హిజ్ రీసెర్చ్ స్పెండ్ ఆర్నిథాలజీ. సో ఆర్నిథాలజీ పక్షుల అధ్యయన శాస్త్రం, టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్స్ ఇవన్నీ చేస్తాం కదా, జియోగ్రఫీ, ఎవల్యూషన్, వీటన్నిటి మీద సిస్టమాటిక్స్ అండ్ ది హిస్టరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ బయాలజీ. సో వీటన్నిటి మీద ఈయన బాగా రీసెర్చ్ చేశారనమాట. అండ్ హీ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ మేడ్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ ద సెంట్రల్ క్వశ్చన్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజీ దట్ ఈస్ టుడే. అంటే మెయిన్ ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఎవల్యూషనరీ బయాలజీ, ఈ స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో వీటన్నిటికీ ఆద్యుడు ఈయన అనమాట. నెక్స్ట్, హీ ఆల్సో పయోనీర్డ్ ది కరెంట్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఆఫ్ బయలాజికల్ స్పీషీస్. సో ఇప్పుడు మనం బయలాజికల్గా స్పీషీస్ అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా స్పీషీస్. సో ఇంకా కమింగ్ చాప్టర్స్లో మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో వాటి గురించి అన్నిటి కూడా ఈయన చాలా హార్డ్ వర్క్ చేశారు. నెక్స్ట్, మేయర్ వాజ్ అవార్డెడ్ ది 3 prizes వైడ్లీ రిగార్డ్ as ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ బయాలజీ ఎవరు తీసుకున్నారంటే మేయర్ అనమాట, ఎర్న్స్ట్ మేయర్. ఓకే, నెక్స్ట్, బాల్సన్ ప్రైజ్, ద ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ బయాలజీ 1994. సో ఇలా ఇవన్నీ వచ్చాయన్నమాట. క్రాఫోర్డ్ ప్రైజ్ 1999. మేయర్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 100 years ఇన్ ద ఇయర్ 2004. వావ్, వెరీ గ్రేట్. 100 years బతుకున్నాం అంటే చాలా గ్రేట్ కదా. ఓకే ఓకే అల్టిమేట్గా ఈ సైంటిస్ట్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, ఎర్న్స్ట్ మేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లివింగ్ వరల్డ్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాపర్ చాప్టర్ 1, ద లివింగ్ వరల్డ్. సో హౌ వండర్ఫుల్ ఇస్ ద లివింగ్ వరల్డ్. ద వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ టైప్స్ ఈజ్ అమేజింగ్. ఓకే, అంటే మనం చూస్తున్నాం కదా మన లివింగ్ వరల్డ్, మన జీవ ప్రపంచం అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత వండర్ఫుల్గా ఉంది అలా చెప్తున్నారు. ద వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇస్ అమేజింగ్. ఎక్స్ట్రాడినరీ హ్యాబిటాట్స్ ఇన్ విచ్ వీ ఫైండ్ లివింగ్ ఆర్గనిజమ్స్. ఎక్స్ట్రాడినరీ అంటే హ్యాబిటాట్ అంటే తెలుసు కదా, వాటి అంటే జీవులు ఉండేటటువంటి నివాసాలు అనమాట. ఓకే, నివాసాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, జీవులు అనేవి ఎలా ఉంటున్నాయి అంటే కోల్డ్ మౌంటైన్స్ అవ్వచ్చు, లేకపోతే పర్వతాలు. ఓకే, కోల్డ్ మౌంటైన్స్, పర్వతాలు, డెసిడ్యూస్ ఫారెస్ట్లు, ఆకురాల్చే అడవులు, సముద్రాలు అండ్ ఫ్రెష్ వాటర్ లేక్స్, డెజర్ట్స్, ఎడార్లు, హాట్ స్ప్రింగ్స్, లీవ్ స్పీచ్లెస్. సో అంటే ఇన్ని వైడ్ వెరైటీస్ ఆఫ్ ఏరియాస్లో కూడా లివింగ్ ఆర్గనిజమ్స్ ఎలా ఉంటున్నాయి, వాటి నివాసాలు ఇవన్నీ చూస్తే మనకి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ద బ్యూటీ ఆఫ్ ఎ గ్యాలోపింగ్ హార్స్. గ్యాలోపింగ్ అంటే నథింగ్ బట్ రన్నింగ్ హార్స్. ఓకే, ఆఫ్ ది మైగ్రేటింగ్ బర్డ్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా, మైగ్రేట్ అవుతూ ఉంటాయి అది. అండ్ వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ ది అటాకింగ్ షార్క్ evokes and a deep sense of wonder. AWE అంటే నథింగ్ బట్ ఫియర్ అనమాట. ఓకే, ద ఎకలాజికల్. సో ఏం లేదు, ఇలా ఇట్స్ లైక్ మన జీవ ప్రపంచంలో జీవులు అనేవి ఎంత బాగున్నాయి, ఎంత వండర్గా ఉన్నాయి, ఎంత అమేజింగ్గా ఉన్నాయి అనడానికి జస్ట్ చెప్తున్నారు అలా. నెక్స్ట్ ఆధార్ చెప్తున్నారు. నెక్స్ట్, ద ఎకలాజికల్ కన్ఫ్లిక్ట్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ అండ్ అమాంగ్ పాపులేషన్స్ ఆఫ్ ఎ కమ్యూనిటీ ఆర్ ఈవెన్ ద మాలిక్యులర్ ట్రాఫిక్ ఇన్సైడ్ ది సెల్ మేక్ అస్ డీప్లీ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఇండీడ్ ఈజ్ లైఫ్. సో అల్టిమేట్గా ఈ పాపులేషన్స్ అండ్ సెల్ లోపల మాలిక్యులర్ ట్రాఫిక్ అంటే
మన కణం లోపల ఎంతో మాలిక్యులర్ లెవెల్లో చాలా జరుగుతాయి అన్నమాట. సో అవన్నీ ఏంటంటే అల్టిమేట్గా అసలు జీవం అంటే ఏంటి అనే దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ హ్యాస్ 2 ఇంప్లిసిట్ క్వశ్చన్స్. ఇంప్లిసిట్ అంటే మీనింగ్ ఏం లేదు, ఇండైరెక్ట్గా అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ఈ ఇండీడ్ వాట్ లైఫ్ అంటే ఏంటి అనే దాని గురించి అందులో ఇంకొక ఇండైరెక్ట్గా ఇంకొక 2 దాగి ఉన్నాయి అని చెప్తున్నారు. ద ఫస్ట్ ఈస్ ఎ టెక్నికల్ వన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, టెక్నికల్ వన్, అండ్ సీక్స్ ఆన్సర్ టు వాట్ ఈజ్ లివింగ్. అండ్ అంటే అసలు లివింగ్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. సో వాట్ లివింగ్ ఈజ్, అండ్ అపోజిట్ టు ది నాన్ లివింగ్. అండ్ ద సెకండ్ ఈజ్ ఫిలాసాఫికల్ వన్, ఇంకోటి ఫిలాసఫీ. ఓకే, ఫిలాసఫీలోకి వెళ్తే మనం ఇప్పుడప్పుడే బయటకు రాలేం. ఓకే, అండ్ సీక్స్ ఆన్సర్ టు వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్. ఇవన్నీ మనం ఇప్పుడే ఆలోచించకూడదు వీటి గురించి. సో అల్టిమేట్గా టెక్నికల్ థింగ్ అసలు వాట్ ఈస్ లైఫ్ అనేది సైంటిఫిక్గా చూడాలి అని చెప్తున్నారు. ఓకే, యాజ్ సైంటిస్ట్ వీ షాల్ నాట్ అటెంప్ట్ ఆన్సరింగ్ ది సెకండ్ క్వశ్చన్, అదే ఫిలాసఫీ గురించి. విల్ ట్రై టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఈస్ లివింగ్. ఓకే, ఫైన్. నెక్స్ట్, వాట్ ఈస్ లివింగ్. వెన్ వీ ట్రై టు డిఫైన్ లివింగ్, we actually we conventionally look for distinctive characteristics. Okay, we define living అంటే జీవం అనేది డిఫైన్ చేయాలి. అసలు జీవం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి యూజువల్గా మనం జీవులకు ఉండేటటువంటి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు అనమాట. సో జీవులకు ఉండేటటువంటి లక్షణాలను బట్టి జీవం అనే దాని గురించి మనం యూజువల్గా తెలుసుకుంటాము అని చెప్తున్నారనమాట. ఎగ్జిబిటెడ్ బై ది లివింగ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్, సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏమేంటి, ఒకటి గ్రోత్. ఓకే, గ్రోత్ అంటే ఎదుగుదల. నెక్స్ట్, రిప్రొడక్షన్. ఓకే, ప్రత్యుత్పత్తి. నెక్స్ట్, ఎబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మౌంట్ ఏ సూటబుల్ రెస్పాన్స్ కమ్ టు అవర్ మైండ్ ఇమీడియట్లీ ఆర్ ది యునీక్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, అంటే ఎదుగుదల, రిప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి, ఎబిలిటీ టు సెన్స్ ది ఎన్విరాన్మెంట్ అంటే మన పర్యావరణంలో ఉన్నటువంటి మార్పుల్ని సెన్స్ చేసుకుని వాటిని గ్రహించగలిగి దానికి తగ్గట్టుగా సూటబుల్ రెస్పాన్స్ని మనం చేయగలగడం అనమాట. ఓకే, మనమనే కాదు, మొత్తం జీవులన్నీ కూడా. సో ఇవన్నీ ఏంటంటే ఇవి యునీక్ ఫీచర్స్ అనమాట, స్పెషల్ ఫీచర్స్ అనమాట. ఓకే, ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, జీవులన్నిటికీ ఉన్న స్పెషల్ ఫీచర్స్. నెక్స్ట్, వన్ కెన్ యాడ్ ఎ ఫ్యూ మోర్ ఫీచర్స్ లైక్ మెటబాలిజం. ఎస్, మెటబాలిజం ఇన్ కమింగ్ క్లాసెస్లో మనం మెటబాలిజం అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. ఓకే, మెటబాలిజం అంటే నథింగ్ బట్ జీవక్రియలు అనమాట. మొత్తం బాడీ లోపల ఉండే ప్రాసెస్లు అన్నీ చాలా ఉంటాయి కదా. మనం ఇప్పుడు జస్ట్ ఇలా నుంచున్నాం అంటే చాలా ప్రాసెస్లు అనేవి జరుగుతూ ఉంటాయి బాడీలో. సో అది. నెక్స్ట్, ఎబిలిటీ టు సెల్ఫ్ రిప్లికేట్. ఓకే, సెల్ఫ్ రిప్లికేట్ అంటే విభజన జరిగి రిప్లికేట్ అవ్వగలగడం అనమాట, సెల్ఫ్గా, ఓన్గా. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇంకా ముందు చాప్టర్స్లో బాగా అర్థం చేసుకోగలుగుతాం. నెక్స్ట్, సెల్ఫ్ ఆర్గనైజ్. ఓకే, సెల్ఫ్ ఆర్గనైజ్ అంటే ఏంటి, సెల్ఫ్ ఆర్గనైజ్ అంటే సెల్ఫ్గా ఆర్గనైజ్ అవ్వడం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం జైగోట్ అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు బాగా ఒక కణం 2 కణాలు కలవడం వల్ల మనం ఫామ్ అవుతాం జైగోట్ స్టేజ్ దగ్గర నుంచి రకరకాల కణజాలాలు ఫామ్ అవుతాయి. ఒక్కొక్క కణజాలం నుంచి ఒక్కొక్క ఆర్గన్ వస్తుంది అనమాట, ఒక్కొక్క అవయవం వస్తుంది. ఒక్కొక్క కణజాలం అంటే ఫర్ సపోజ్ మనం కాలేయం తీసుకున్న లివర్ కణజాలాలన్నీ కలిపి దానికి అంతటా అదే ఆర్గనైజ్ అయ్యి అది లివర్ని ఆర్గాన్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో అలా కిడ్నీ తీసుకుంటే అలాగే కిడ్నీ కణజాలాలు అన్నీ కలిపి కిడ్నీ ఫామ్ చేస్తాయి. సో ఇలా సెల్ఫ్ ఆర్గనైజ్డ్గా ఉండడం అనమాట. నెక్స్ట్, ఇంటరాక్ట్ అండ్ ఎమర్జెన్స్ టు దిస్ లిస్ట్. ఎమర్జెన్స్ అంటే ఆవిర్భవించడం అన్న మీనింగ్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ ఆఫ్ దీస్. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి ఇన్ డెప్త్ తెలుసుకుందాం. ఓకే, ఎస్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రో. ఎస్, వాళ్ళు మొత్తం జీవులన్నీ కూడా ఎదుగుతాయి కదా. ఎస్, ఎదుగుదల ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. ఓకే, అంటే ఎదుగుదలకి సో ఎదుగుదల అనేది మనకి రెండు విధాలుగా చెప్తారనమాట. ఒకటి పరిమాణం పెరగడం, ఇంక్రీజ్ ఇన్ మాస్, అండ్ ఇంకొకటి ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అంటే కౌంట్ పెరగడం అనమాట. సో ఈ రెండు కూడా ట్విన్ క్యారెక్టరిస్టిక్స్, 2 ఇంపార్టెంట్ లక్షణాలు దేనికి అంటే ఎదుగుదలకి. ఓకే, ఏ మల్టీసెల్లర్ ఆర్గానిజం అంటే ఎక్కువ కణాలు కలిగిన జీవి. ఓకే,
ఎక్కువ కణాలు కలిగిన జీవి ఇదేమవుతుంది, ఇది ఇట్ గ్రోస్ బై సెల్ డివిజన్. ఎస్, అంటే ఎక్కువ కణాలు కలిగిన జీవిలో ఏంటి, అది ఎలా గ్రో అవుతుందంటే కణ విభజన. సెల్ డివిజన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కణ విభజన అనమాట. కణ విభజన జరగడం వల్ల గ్రో అవుతుంది. నెక్స్ట్, ఇన్ ప్లాంట్స్ దిస్ గ్రోత్ ఈజ్ బై సెల్ డివిజన్. ఓకే, ఎస్, అకర్స్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ దర్ లైఫ్ స్పాన్. సో మొక్కల్లో, ఎస్పెషల్లీ మొక్కల్లో ఏంటంటే ఈ కణ విభజన ద్వారా వచ్చేటటువంటి ఈ గ్రోత్ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ లైఫ్, అంటే ఆ మొక్క బ్రతికున్నంత కాలం అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇన్ యానిమల్స్ దిస్ గ్రోత్ ఈజ్ సీన్ ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్. అంటే ఇప్పుడు యానిమల్స్లో అలా ఉండదు. ఇప్పుడు ప్లాంట్స్లో అయితే అది ఇంక జీవితాంతం అలా ఎదుగుతూ ఉంటుంది, అది ఎంత హైట్ అన్నా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనకి అండ్ జంతువులకి అలా అవ్వదు కదా. అలా అయితే మనం కూడా చాలా పెద్ద పెద్దగా అయిపోతాం. సో అలా జరగదు. ఓకే, అదే చెప్తున్నారు. ఫర్ సపోజ్ మనమే ఉందాం, మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. మనకి ప్యూబర్టీ అంటే యుక్త వయసు వచ్చినప్పటికీ తర్వాత ఇంక మనం గ్రో అవ్వలేం హైట్ పరంగా చూసుకుంటే. ఎందుకు అంటే మన ఎముకల లోపల చివర్లో గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి, అవి ఫ్యూజ్ అయిపోతాయి. ఓకే, అవి వన్స్ ఫ్యూజ్ అయిపోతే మనం ఇంకా హైట్ ఎదగలేం అనమాట. సో అదొక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, హౌఎవర్ సెల్ డివిజన్ అకర్స్ ఇన్ సర్టెన్ టిష్యూస్ టు రీప్లేస్ లాస్ట్ సెల్స్. అంటే ఎదగకపోయినప్పటికీ ఇప్పుడు ఫర్ సపోజ్ మన బాడీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొన్ని కణాలని మనం లూజ్ అవుతూ ఉంటాం అనమాట. కొన్ని కణాలు అనేవి పోతూ ఉంటాయి. అండ్ దాన్ని రీప్లేస్ చేయడానికి, దాన్ని భర్తీ చేయడానికి ఇంకొన్ని కణాలు వస్తూ ఉంటాయి అనమాట. అలా కణాలు రావాలంటే ఏం జరగాలి, కణ విభజన జరగాలి. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫర్ సపోజ్ మన చర్మమే తీసుకుందాం, స్కిన్. ఈ స్కిన్లో మనకి 4 లేయర్స్ అలా ఉంటాయి అనమాట. ప్రతి 28 రోజులకు ఒకసారి ఏమవుతుంది, పైన ఉన్నటువంటి లేయర్ అంతా కూడా పోతుంది, సెల్స్ అనేవి. మళ్ళీ కింద నుంచి ఇంకొక లేయర్ అనేది పైకి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఎస్, అక్కడ కింద లేయర్లో సెల్ డివిజన్, కణ విభజన అనేది జరుగుతుంది. సో అలా ఏంటంటే సెల్స్ అనేవి లూజ్ అయిపోయిన సెల్స్ రీప్లేస్ చేయబడతాయి అనమాట, భర్తీ చేయబడతాయి. ఎస్, ఓకే, నెక్స్ట్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రో బై సెల్ డివిజన్. ఓకే, ఏకకణ జీవుల్లో కూడా కణ విభజన జరుగుతుంది. ఓకే, one can easily observe this in vitro cultures by simply counting the number of cells under the microscope. సో ఇన్ విట్రో అంటే ఎప్పుడు కూడా అది ల్యాబ్లో జరుగుతుంది అనమాట. ఇన్ వివో అంటే ఎప్పుడు కూడా బాడీలో జరుగుతుంది. ఓకే, జీవి లోపల జరిగేది ఇన్ వివో థింగ్, బయట అదర్ దాన్ జీవి, బయట ల్యాబ్స్లోని బయట జరిగేదంతా కూడా సైంటిఫిక్గా ఇదంతా కూడా ఇన్ విట్రో అనమాట. ఓకే, ఇన్ విట్రో కల్చర్స్లో మనం మైక్రోస్కోప్లో చూస్తే ఇలా ఒక కణం నుంచి ఇంకో కణం రావడం, కణ విభజన జరగడం, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తాయి అంటున్నారనమాట. ఇన్ మెజారిటీ ఆఫ్ హయ్యర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో అంటే హయ్యర్ యానిమల్స్, ప్లాంట్స్లో ఏంటంటే ఈ ఎదుగుదల అండ్ ప్రత్యుత్పత్తి, ఈ రెండు కూడా చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్, వన్ మస్ట్ రిమెంబర్ దట్ ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గ్రోత్. సో అల్టిమేట్గా ఏంటంటే పరిమాణం పెరగడం అనేది గ్రోత్ అంటారు. ఓకే, నెక్స్ట్, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో గ్రో. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అంటే నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ కూడా గ్రో అవుతాయి ఇఫ్ వి టేక్ ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ యాజ్ ఎ క్రైటీరియా ఫర్ గ్రోత్. అంటే ఎదుగుదలకి దాని మాస్ పెరగడం లేదా దాని పరిమాణం పెరగడం అనేది మనం ప్రాతిపదికగా తీసుకుంటే నాన్ లివింగ్ అంటే జీవం లేనివి కూడా పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా మనకి ఏం చెప్తున్నారంటే మౌంటైన్స్ అంటే పర్వతాలు, బౌల్డర్స్ అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు, నెక్స్ట్ శాండ్ మౌంట్స్ అంటే ఇసుక దిబ్బలు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా గ్రో అవుతాయి అంటున్నారు. ఎలా అంటే దిస్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఎగ్జిబిటెడ్ బై నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఇస్ బై అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ది సర్ఫేస్. సో ఇవన్నీ ఏంటంటే పర్వతాలు కానీ, బండరాలు కానీ, ఇసుక దిబ్బలు కానీ, వీటన్నిటికీ ఏంటంటే పైన మళ్ళీ వాళ్ళ సర్ఫేస్ మీద ఏమైనా వచ్చి యాడ్ అయిందనుకోండి, ఇంకొక ఇసుకో మట్టో సంథింగ్, అప్పుడు అది దాని పరిమాణం పెరుగుతుంది కదా. సో ఆ విధంగా అది కూడా గ్రో అవుతున్నట్టే అని చెప్తున్నారనమాట. ఇన్ లివింగ్ ఆర్గనిజమ్స్ గ్రోత్ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎస్, కానీ ఇప్పుడు మనం కానీ యానిమల్స్ కానీ లేకపోతే కోడో లేకపోతే కుక్క పిల్లో తీసుకున్నాం అనుకోండి, అది అలా గ్రో అవుతుందా? లేదు కదా. బాడీ లోపల నుంచి గ్రోత్ అనేది వస్తుంది లివింగ్ ఆర్గనిజమ్స్ జీవుల్లోకి. ఓకే, ఎస్, గ్రోత్ దేర్ ఫోర్ కెనాట్ బి టేకెన్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. అందుకని డిఫైనింగ్ ప్రాపర్టీ కాదు, అంటే ఎగ్జాక్ట్గా ఒక జీవికి డిఫైనింగ్ ప్రాపర్టీ ఏంటి అంటే గ్రోత్ అనేది కాదు. ఓకే, వీటి కారణాల వల్ల. నెక్స్ట్, కండిషన్స్ అండర్ విచ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్
అండ్ దెన్ వీ అండర్స్టూడ్ దట్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో అల్టిమేట్గా ఎక్స్క్లూజివ్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా అంటే వాటి లక్షణాలు తెలియచేయడం అనేది జరిగితే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ డెడ్ ఆర్గానిజం డస్ నాట్ గ్రో. ఖచ్చితంగా డెడ్ ఆర్గానిజం అనేది ఖచ్చితంగా గ్రో అవ్వదు. ఓకే స్టూడెంట్స్, పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ దెన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ బయాలజీ సింప్లిఫైడ్ తెలుగు.